నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. ఈరోజు మనము మౌత్ అల్సర్స్ అంటే నోట్లో వచ్చేటువంటి పుండ్ల గురించి డిస్కస్ చేసుకుందాం. మనం అందరం లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ మౌత్ అల్సర్స్ బారిన పడే ఉంటాం. చాలా మందిలో ఈ మౌత్ అల్సర్స్ అనేవి రిపీటెడ్గా రావడం, మళ్ళీ మళ్ళీ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఈ మౌత్ అల్సర్స్ ని మనము ఏప్టస్ అల్సర్స్ గా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మౌత్ అల్సర్స్ ని చూసుకున్నట్టయితే గనక మన మౌత్ ఓరల్ క్యావిటీ అనేది మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం లాలాజలంతో కలిసినప్పుడే మన యొక్క జీర్ణక్రియ అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ ఓరల్ క్యావిటీలో అన్హెల్దీ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుందో ఈ మౌత్ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ మౌత్ అల్సర్స్ కి మనం కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు, అంటే రాత్రి ఎక్కువగా మేల్కొనే వాళ్ళల్లో, టీ, కాఫీ, ఆల్కహాల్ లాంటి బివరేజెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో, అతి శీతల మరియు అతి ఉష్ణ పానీయాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో మౌత్ అల్సర్స్ ని మనం చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా శరీరం యొక్క ఉష్ణత్వం ఎక్కువగా ఉండడం, అంటే ఎక్కువగా ఎండాకాలంలో ఈ మౌత్ అల్సర్స్ బారిన చాలా మంది పడుతూ ఉంటారు. ఇవి కాకుండా స్పైసీ ఆయిలీ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళల్లో కూడా మౌత్ అల్సర్స్ మనం చూస్తాం. విటమిన్ బి కాంప్లెక్స్ అనేది అన్ని రకాల కూరగాయలలో మనకు దొరుకుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనం వాష్ చేస్తామో, అంటే కూరగాయలని కడిగినప్పుడు కానివ్వండి, కుకింగ్ ప్రాసెస్ లో మనము ఈ బి కాంప్లెక్స్ వాష్ అవుట్ అవుతూ ఉంటుంది. అందుచేతనే మనకు ఈ డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ కారణాలుగా చెప్పడమే కాకుండా ఈ మౌత్ అల్సర్స్ కి మనము ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెన్షన్ అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో ఇది పెద్ద వ్యాధిగా మనం పరిగణించకపోయినప్పటికీ కూడా నోటిలో పూత ఉండడము, మరియు మన యొక్క పెదాలు, లోపల గమ్స్ అంటే చిగుళ్ళు, గొంతు, అప్పర్ ప్యాలెట్ అంటే అంగిలి పైన ఇక్కడ అంతా కూడా మనకు అల్సర్స్ ఫామ్ అవ్వడం వల్ల మనకు ఇష్టమైన ఆహారం తినకపోవడము, స్పైసీ ఫుడ్ తినలేకపోవడము, కొంతమందిలో ఇంకా అసలు వాటర్ తాగడం కూడా ఇబ్బంది అవడం, ఇవన్నీ లక్షణాలుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వ్యాధి కాకపోయినప్పటికీ చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక న్యూట్రిషనల్ డెఫిషియన్సీగా మనం దీన్ని గుర్తించవచ్చు. సో ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలంటే, ప్రివెంటివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా డెఫిషియన్సీని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండకుండా మంచి కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రకాల లైక్ న్యూట్రిషనల్ వాల్యూ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. టీ, కాఫీ లాంటి బివరేజెస్ కి, ఆల్కహాల్ లాంటి వాటికి, స్మోకింగ్ లాంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉంటే గనక వీటి నుంచి మనము తప్పించుకోవచ్చు. ఇవే కాకుండా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనము ఎక్కువగా నైట్ మేల్కోవడము, స్ట్రెస్, యాంగ్జైటీకి లోన్ అవ్వడము, నైట్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఫోన్ చూస్తూ ఉండే వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. చికిత్స చూసుకున్నట్టయితే, సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క డాక్టర్ సలహాతో, ఒకవేళ మీకు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటే గనక ఆ యొక్క మాత్రలను డాక్టర్ సలహాతో వాడుకోవడము. ఇదే కాకుండా ఎప్పుడైతే మౌత్ అల్సర్స్ వస్తున్నాయో ఒక మంచి చిట్కా లైక్ త్రిఫల అని మీకు అందరూ వినే ఉంటారు. మీరు త్రిఫల అనేది ఆయుర్వేదంలో మంచిగా ఎక్కువగా వాడుకునేటువంటి ఒక చూర్ణం లాగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క త్రిఫల పొడిని ఒక చెంచా తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పుక్కిట పట్టినట్టయితే ఈ మౌత్ అల్సర్స్ బారి నుంచి మనము నివృత్తి పొందొచ్చు. అంటే ఈ త్రిఫలాలో ఉండేటువంటి అంశాల ద్వారా మ్యూకస్ మెమరీన్ అనేది హెల్దీగా ఫామ్ అవుతుంది. లోపల ఉండేటువంటి అల్సర్స్ కూడా త్వరగా హీల్ అవుతాయి. ఇదే కాకుండా ఇంకొక చిట్కా చూసుకున్నట్టయితే ఇంట్లో దొరికేటువంటి ఘీని అప్లై చేసుకోవడం ద్వారా కూడా కొంతవరకు మనకు ఉపశమనం దొరుకుతుంది. ఎవరికైతే ఎక్కువగా నొప్పి ఉంటుందో, లైక్ నొప్పి ఉన్న వాళ్ళలో అనెస్థెటిక్ జెల్స్ అని దొరుకుతాయి. ఇవి మీ డాక్టర్ సలహాతో వాడుకుంటే గనక మంచిది. ఎవరికైతే రిపీటెడ్ గా వస్తుందో, ఎవరికైతే మళ్ళీ మళ్ళీ మౌత్ అల్సర్స్ వచ్చి లైక్ డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేని వాళ్ళల్లో జీలకర్ర కషాయం అంటే ఒక 1/2 చెంచా జీలకర్రని దంచుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో మరిగించుకొని దాన్ని ఒక రోజులో 3 నుంచి 4 సార్లు తీసుకోగలిగితే గనక ఈ యొక్క మౌత్ అల్సర్స్ ని మనం రిపీటెడ్ గా వచ్చే అల్సర్స్ ని ఆపొచ్చు. అంతేకాకుండా ఈ కషాయం తీసుకున్న వాళ్ళలో అల్సర్స్ తగ్గినప్పటికీ
ఈ కషాయాన్ని 2 నుంచి 3 వారాలు పొడిగించి తీసుకుంటే మరల రాకుండా, ఇంకా ఏదైనా దీనికి కారణం ఏదైనా ఉన్నా కూడా దాని యొక్క నివృత్తిని మనం పొందవచ్చు. ఖచ్చితంగా ఈ మౌత్ అల్సర్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.